హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఇది రిజిస్టర్ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ముందుగా టీఎస్పీఎస్సికి సంబంధించి 660 పోస్టులతో గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ 503 వేకెన్సీస్ తోటి గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతోపాటు ప్రస్తుతం అదనంగా మరో 30 ఖాళీలు వచ్చి చేరినాయి. సో ఈ ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీలు వచ్చి చేరటం జరిగింది. సో ఇన్ టోటల్ 660 వేకెన్సీస్ అన్నది దీంతో గ్రూప్ 1 రిక్రూట్ జరుగుతుంది. సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా, సప్లిమెంటరీ ఇవ్వాలా అన్నది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి అదనంగా మరో 160 పోస్టులు కల్పిస్తున్నామని చెప్పేదాన్ని సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటారు. లేదు, పాత నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేసి మొత్తం టోటల్గా 660కి నోటిఫికేషన్ ఇచ్చేదాన్ని కొత్త నోటిఫికేషన్ అంటారు. సో ఈ కొత్తది ఇవ్వాలా, పాతది ఇవ్వాలా అన్నది క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తున్నారు. వీటితో పాటు ఆల్రెడీ ఇక్కడ 503 పోస్టులకి సంబంధించి రెండోసారి ప్రిలిమ్స్ జరిగింది. సో ప్రిలిమ్స్ జరిగితే ఇక్కడ బయోమెట్రిక్ సరిగ్గా లేదని దీన్ని ఎగ్జామ్ పెట్టమని చెప్పారు హైకోర్టు వారు. సో దీనిని గతంలో టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వం వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో నుంచి కేసుని ఉపసంహరించుకొని విత్డ్రా చేసుకొని ఫైనల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రకారంగా 660 వేకెన్సీస్ తోటి సో షార్ట్లీ 1 ఆర్ 2 వీక్స్లో మనకు గ్రూప్ 1 పెద్ద నోటిఫికేషన్ అండి. ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ టీఎస్పీఎస్సీ చరిత్రలోనే ఉండదు ఇక ఎన్ని సంవత్సరాలైనా కానీ. సో ఈ నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ సాధించాలి. ఇంత పెద్ద గ్రూప్ 1 అంటే అసలు మామూలు ఇష్యూ కాదు. సో మంచిగా ప్రయత్నం చేయండి, ఫాలో అవుతుండండి. మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంపల్సరీగా జాబ్లు సాధిస్తారు. అందులో 1% కూడా మీకు డౌట్ అవసరం లేదు. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అనేది ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ తర్వాత నేను మళ్ళీ సపరేట్గా టీఎస్ గ్రూప్ 1 వాళ్ళకి క్లాస్ పంపిస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 25th ఫిబ్రవరి నాడే ప్రిలిమ్స్ జరుగుతుందండి. సో ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెప్పారు ఎలాంటి పోస్ట్ పోన్లు ఏమి ఉండవు, అభ్యర్థులు అలాంటి ఆలోచనలు మానుకోండి. ఒకవేళ ఉంటే వేరన్నా ఇతర సోషల్ మీడియా ఫాలో అవుతూ ఇట్లాంటి ఆలోచనలు ఉంటే అది విరమించుకొని మీరు స్ట్రిక్ట్గా 25th ఫిబ్రవరి ప్రిలిమ్స్కే స్టిక్ ఆన్ అయిపోయి ఉండండి. సో ఇప్పటికే మీరు కంప్లీట్ రివిజన్స్ కూడా అయిపోయినాయి. సో ఈ సమయాన్ని ఇంకా ప్రాపర్ రివిజన్స్కి కేటాయించుకోండి. సో 15th ఫిబ్రవరి వరకు కూడా మనకు ముఖ్యమైన కరెంట్ ఏమైనా ఉంటే అవి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో అందులో భాగంగా ఈరోజు మనము నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క సేవల్ని 25th ఫిబ్రవరి 2024 నుంచి బ్యాన్ చేయటం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నది. సో పేమెంట్ బ్యాంక్స్ అన్నది నచికిత్ మోర్ కమిటీ 2014 ఆ సూచనలపై పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేశాం. మనము ఇండియన్ ఎకానమీలో మొత్తం ఈ బ్యాంకింగ్ రంగంలో పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చెప్పాను. మన అభ్యర్థులు దాన్ని ఒకసారి కావాలని రివిజన్ పర్పస్లో చూసుకోవచ్చు, ఉపయోగకరంగానే ఉంటుంది. సో పేమెంట్ బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేశారు. సో ఈ పేమెంట్ బ్యాంకు ఏదైతే ఈ పేటిఎం వాళ్ళది ఉన్నదో వీళ్ళు ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాలు సరిగా అమలు చేయటం లేదు. సో ఈ కారణంగా దీని మీద బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 సెక్షన్ 35A ప్రకారము ఆర్బీఐ 29th ఫిబ్రవరి నుంచి దీని యొక్క సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయటం జరిగింది. సో మళ్ళీ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే ఆ బ్యాన్ని అప్లిఫ్ట్ చేయొచ్చు. సో ఈ పేమెంట్ బ్యాంక్ అన్నది దీని యొక్క పేరెంట్ కంపెనీ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ అన్నది దీని పేరెంట్ కంపెనీ. దీని పేరెంట్ కంపెనీ ఏంటి? 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అన్నది దీని పేరెంట్ కంపెనీ. మన మొబైల్స్లో పేటిఎం ఉంటుంది, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ చూస్తూ ఉంటాం కదండి. సో పేటిఎం
ఈ పేటీఎం సర్వీసులు ఆపట్లేదు. సో చాలామంది ఈ పేటీఎం ఆపేస్తున్నారు అనుకుంటారు. సో ఇది తెలవని వాళ్ళకి ఆ పేటీఎంకి ఈ పేటీఎం పేమెంట్ బ్యాంక్కి డిఫరెన్స్ తెలవకపోతే అట్లా ఆలోచిస్తారు. బట్ మీకైతే క్లారిటీ ఉంటుంది. పేటీఎం అన్నది వేరు, పేమెంట్ బ్యాంక్ అన్నది వేరు. ఈ సర్వీసులు నిలిపారు కానీ మీ ఫోన్లో పేటీఎం కొనసాగుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మనకు సింగరేణి బొగ్గు గనులు, జార్ఖండ్లో బొగ్గు గనులు ఇవన్నీ చూస్తుంటాం. అక్కడ బొగ్గు కార్మికులు ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. సో ఈ బొగ్గు కార్మికులకి సంబంధించి వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ని మరియు పెన్షన్స్ని ఇవన్నీ మేనేజ్ చేయాలి. సో ఈ మేనేజ్ చేయటం కోసం కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ CMPFO అనేది 1948లో ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారు? బొగ్గు గని కార్మికుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ మరియు పెన్షన్కి సంబంధించిన అంశాలకి సంబంధించి ఇది అటానమస్ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే ఇప్పుడేంటండి అంటే, ఇప్పుడు బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు, వాళ్ళ డేటా అంతా కూడా ఆన్లైన్ డేటా కావాలి. సో ఆన్లైన్ డేటా ఉండటం వలన రేపు ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కానీ పెన్షన్స్ కానీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఈ కారణంగా కోల్ మినిస్ట్రీ, ఈ జోషి గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నారు, ఆయన సీకేర్ అనే ఒక వెబ్ని లాంచ్ చేయటం జరిగింది. సో ఈ వెబ్ పోర్టల్లో ఈ కోల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా అంతా కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు పదవీ విరమణ చేస్తారో వాళ్ళకి కావాల్సిన PF, అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాటితో పాటు ఇంకా ఏమైనా బెనిఫిషరీ అందజేస్తే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఈ వెబ్ పోర్టల్ అంతా కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ CDAC చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఇది R&D ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి మినిస్ట్రీ ఆఫ్ కోల్కి ఇస్తే ఆ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు ఇందులో డేటాని నింపుతారు. సో ఏం వెబ్ పోర్టల్ రూపొందించారు? సీకేర్స్ అనే వెబ్ పోర్టల్ ఏ కార్మికులకి సంబంధించింది? ఈ కోణంలో ప్రశ్నలు వస్తాయి. థర్డ్ వన్, లఖ్పతి దీదీ స్కీమ్ గురించి నేను గతంలో చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇంటీరియం బడ్జెట్ ఇచ్చారు. ఈ ఇంటీరియం బడ్జెట్లో లఖ్పతి దీదీ యొక్క సంఖ్యని 2 కోట్ల నుంచి 3 కోట్లకి పెంచుతున్నారు. సో ఈ పథకం లఖ్పతి దీదీ అన్నది 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి మహిళని కూడా లక్షాధికారిని చేయటమే లఖ్పతి అంటే లక్షాధికారి అని అర్థం. సో లక్షాధికారిని చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో గతంలో దీని మీద డీటెయిల్గా ఇచ్చాను, అదొకసారి ఫాలో అవ్వండి. ఇది జస్ట్ అప్డేట్ మాత్రమే. సో 2 కోట్లు మంది లఖ్పతి దీదీకి ఇస్తారు అంటే ఇప్పుడు ఆ సంఖ్యను 3 కోట్లకి పెంచారు అన్న విషయం మీకు తెలవటానికి ఇది కమ్యూనికేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటీరియం బడ్జెట్. వాస్తవానికి ఇది ప్రత్యేకంగా ఎగ్జామ్కి అంత ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. మనకు ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మొత్తం ఫిజికల్ పాలసీ, దీన్నే బడ్జెట్ అని పిలుస్తాం. బడ్జెట్ని ప్రభుత్వం వాళ్ళు రూపొందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎన్నికల సమయం వస్తుందో, ఎన్నికల సమయంలో రేపు ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఏప్రిల్ ఎన్నికల తర్వాత ఇప్పుడున్న మోడీ ప్రభుత్వమే ఉండొచ్చు, లేదా మోడీ ప్రభుత్వంపై వేరే ప్రభుత్వం వాళ్ళు రావచ్చు. ఈ కారణంగా ఎన్నికల సంవత్సరంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టరు, ఫుల్ బడ్జెట్ ఉండదు. మరి ఏ విధంగా ఖర్చులు, ఏప్రిల్ తర్వాత ఖర్చులకి ఏ విధంగా కావాలి అంటే, ఏప్రిల్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ యొక్క ఖర్చులు నిమిత్తము ఇప్పుడు ప్రవేశపెట్టే దానిని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు, టెక్నికల్ టర్మ్ ఇది. సో దీన్నే మన వాడుక భాషలో ఇంటీరియం బడ్జెట్ అని పిలుస్తారు. సో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే, మోడీ ప్రభుత్వం అయినా వేరే ప్రభుత్వం అయినా వస్తే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, అట్లా
నార్మల్గా ప్రవేశపెట్టడం జరిగింది అంతే. ఇది సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు, ఇంటీరియం బడ్జెట్ మాత్రమే. ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో ఈ జూలై నాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ వస్తుంది. సో ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్కి రెడీ అవ్వాలి, అక్కడ అది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. బట్ ఎనీవే కాస్త బ్రీఫ్గా చూస్తే ఇంటీరియం బడ్జెట్లో 47,65,768 కోట్ల రూపాయలతోటి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంతా కూడా ఉంటుంది అన్నట్టుగా ప్రవేశపెట్టడం జరిగింది. జస్ట్ ఈ స్టాటిస్టిక్స్ చూడండి, ఇవి ఉండవు, వీళ్ళకి కూడా తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఎగ్జామినర్ ఈ 25th ఫిబ్రవరి గ్రూప్ 2కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా రైజ్ చేస్తే మొత్తం ఇంటీరియం బడ్జెట్ ఎంత విలువ ఉన్నది అంటే అప్పుడు దానికి ఉపయోగపడుతుంది అంతే. అంతకుమించి ఇది అధికారికంగా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలిసిన ఇష్యూ. టోటల్ బడ్జెట్ ఇది, రెవెన్యూ వసూలు ఇది, రెవెన్యూ వ్యయం ఇది, మూలధన వసూలు ఇది, మూలధన వ్యయం ఇది. డెవలప్మెంట్ మంత్ర సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి యొక్క నమ్మకం. సో ఇదే డెవలప్మెంట్ ఇండియా 2047కి వాళ్ళు ముందుకెళ్తున్నామని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లోకి వెళ్తే అక్కడ మీకు యూనియన్ బడ్జెట్ అని ఒక కాలం ఉంటుంది. సో ఆ యూనియన్ బడ్జెట్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు బడ్జెట్ హైలైట్స్ అని వస్తాయి. సో ఆ బడ్జెట్ హైలైట్స్లో ఈ డేటా అంతా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, 25th ఫిబ్రవరి వాళ్ళకి అవసరం లేదు ఇంత డీప్గా. ఒకవేళ వచ్చిన 1 or 2 క్వశ్చన్స్ పెద్ద కన్సిడర్ చేసుకోక్కర్లేదు, చదివితే చదవచ్చు ఆ 1 or 2 క్వశ్చన్స్ని కూడా. అది చాలా పెద్దగా ఉంటుంది. అసలు బడ్జెట్ అన్నది తర్వాత వస్తుంది. ఈ ఇంటీరియం బడ్జెట్లో రూపీ కమ్స్ ఏ విధంగా ఉంది, రూపీ గోస్ అంటే ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా ఉన్నది, ప్రభుత్వానికి వ్యయం ఏ విధంగా ఉన్నది అని ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19% వస్తున్నది, కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 17% వస్తున్నది, ఇది ప్రత్యక్ష పన్నులు. జిఎస్టీ నుంచి 18% వస్తున్నది. బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అన్నది 28% ఉన్నది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 5% ఉన్నది. మనం పన్నులు బడ్జెట్ అని చెప్పుకుంటున్నప్పుడు రెవెన్యూ పార్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్ అంటే మూలధనం అని చెప్తాం, రెవెన్యూలో ఆదాయము వ్యయము అని చెప్తాం, ఆదాయంలో పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, పన్నుల్లో తిరిగి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాం. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్కువ వస్తున్నది ఏది మనకు ఇన్కమ్ ట్యాక్స్ వస్తున్నది, దాని తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ వస్తున్నది డైరెక్ట్ ట్యాక్సెస్లో. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో అధికంగా వస్తున్నది ఇక మీ కళ్ళకు కనిపిస్తున్నది జిఎస్టీ 18%. ఇది సో ఇది ఆల్రెడీ నేను మన ఇండియన్ ఎకానమీలో డీటెయిల్గా వివరించాను, అక్కడైనా కానీ చూసుకోవచ్చు బేసిక్స్ తెలవని వాళ్ళు. ఇక్కడ ఆర్డీ రెవెన్యూ డెఫిషియట్, ఫిజికల్ డెఫిషియట్స్, ఈ టార్గెట్స్ ఇంపార్టెంట్. అగైన్ ఇట్ ఈస్ ఇంటీరియం బడ్జెట్, జస్ట్ ఒక బ్రీఫ్ చాలు. ఫిజికల్ డెఫిషియట్ టార్గెట్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 5.1 ఆఫ్ జీడిపిగా లక్ష్యంగా పెట్టుకుంటాం. 25-26 దాని తర్వాత వచ్చే సంవత్సరం నాటికి 4.5కి మేము తగ్గిస్తామని. ఫిజికల్ డెఫిషిట్ మొత్తం జీడిపిలో 3% లోపులు ఉంచుకోవాలన్నది ఎఫ్ఆర్బిఎం యొక్క లక్ష్యము. సో దానికి ప్రయత్నం చేయాలి. సో మేము క్రమంగా తగ్గిస్తాము, 2025-26 నాటికి 4.5కి తగ్గించుకుంటాము అని తెలియజేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ప్రతి సంవత్సరము అదేవిధంగా చెప్తూ ఉంటారు. బట్ అగైన్ ఆ ఫ్యాక్ట్ ఏంటి, 4.5 4.6 అన్నది మనం చూసుకోవాలి. ఎప్పటికీ 3%కి రాదన్న విషయం అందరికీ తెలిసిన ఇష్యూవే, కానీ మనకు ఫ్యాక్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 4.5 మరి ప్రస్తుతం ఎంత ఉన్నదయా అంటే 5.8% ఉంది. 5.8% ఆఫ్ జీడిపి ఉన్నది. సో మీరు ఫిజికల్ పాలసీ బడ్జెట్ అనే మన టాపిక్ ఎకానమీని ఒక 2 సార్లు చూస్తే మొత్తం ఇప్పుడు నేను చెప్పేవంతా కూడా ఈజీగా అర్థమైపోతాయి మీకు. సరే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ మళ్ళీ జూలైలో వస్తుంది, మళ్ళీ దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం, అది వేరే ఇష్యూ. ఇక్కడ ఆదాయ పన్ను ఇది 18 కాదు 19. సో 19% కార్పొరేషన్, ఇవన్నీ ఆదాయం ఇట్లా, వ్యయం ఇట్లా. వ్యయంలో ఎక్కువ వడ్డీలకే చెల్లిస్తున్నాం, 20% ఖర్చు దీనికే ఉంది. రక్షణకి 8%, సబ్సిడీకి
8%. ఇక్కడ ఇది రూపీ గోస్ ఏ విధంగా ఉందని. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8%, సబ్సిడీస్కి 6%, డిఫెన్స్కి 8%, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టార్, సెంట్రల్ స్పాన్సర్డ్ ఈ రెండు స్కీమ్స్ని కలిస్తే మనకు 24% అవుతుంది. అంటే కేంద్రము రాష్ట్రాలకి బదిలీ చేసే డబ్బు కేంద్ర పథకాలను అమలు చేయటం కోసం అది స్పాన్సర్డ్. ఇది సెంట్రల్ సెక్టార్ అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంటే అమలు చేసేది, ఇది 16% ఉన్నది. ఇక్కడ పెన్షన్స్ 4%, అదర్ ఎక్స్పెండిచర్ 9%, స్టేట్స్ షేర్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ 20% వెళ్తున్నాయి. ఫైనాన్షియల్ కమిషన్ రికమెండేషన్స్కి ఒక 8% ఖర్చు అవుతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ చూడండి 20% ఉన్నది. వడ్డీ చెల్లింపులు, మనం కడుతున్న వడ్డీ, చేసిన అప్పులకి వడ్డీ 20 ఉన్నది. పెన్షన్కి 4% ఇస్తున్నారు. 4% పెన్షన్ ఇచ్చి వీళ్ళు ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తాం, పాత పెన్షన్ స్కీమ్ మాకు బర్డెన్ అంటారు. 20% వడ్డీ బర్డెనా, 4% పెన్షన్ బర్డెనా? ఒకసారి సాధారణంగా ఆలోచించవచ్చు. సబ్సిడీలు ఇక్కడ 6% సబ్సిడీ ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది. ఈ సబ్సిడీలే నేను భరించలేకపోతున్నాను, ఇది నాకు భారంగా మారుతున్నాయని చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నది. విచిత్రమైన విషయం, మీకు కాస్త ఎకానమీ డీప్ నాలెడ్జ్ ఉంటే ఈ 6% సబ్సిడీలో ఎక్కువ శాతము బెనిఫిట్ పొందుతున్నది రిచ్ సెక్షన్సే, అంబానీలు, ఆదానీలే. వాళ్ళకి ట్యాక్స్ సబ్సిడీస్ కానీ అదర్ సబ్సిడీస్ ద్వారా వెళ్తున్న డబ్బే అధికంగా ఉంది. పేద రైతులకి కానీ పేదవాళ్ళకి కానీ అందుతున్న సబ్సిడీ ఇందులో 2 to 3% మాత్రమే ఉంది. సో మేజర్ పోర్షన్ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ భారం నేను భరించలేకపోతున్నా అంటుంది, అది కూడా 6%కే. ఇక్కడ వడ్డీలు మాత్రం మనం వడ్డీ అసలు తీరట్లేదు. ఎవరైనా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు తీర్చట్లే, వడ్డీ కడుతున్నదే 20 ఉన్నది ఇక్కడ. సరే, ఇవన్నీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్, మీకు అవగాహన కోసం వివరించాది. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడు గెట్స్ 18th వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ఈరోడ్ డిస్టిక్. ఈరోడ్ జిల్లా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, అక్కడ స్థానికంగా ఒకసారి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ అదంతా. సో ఇక్కడ ఈరోడ్ జిల్లాలో బార్గూర్ హిల్స్ అనేది ఉన్నది. ఈ బార్గూర్ హిల్స్లో తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీని నిర్మిస్తున్నది. తమిళనాడు గవర్నమెంటు ప్రపోజ్ చేయటం జరిగింది. ఇక్కడ మేము దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడ మనం భారతదేశాన్ని చూస్తే ఇవన్నీ పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ అంటాం. ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంటాం, తూర్పు కనుమలు. సో ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి మనకైతే నేషనల్ హైవేస్ ఉన్నాయి. చక్కగా కార్ వేసుకొని బస్ వేసుకొని వెళ్తూ ఉంటాం, ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్. మరి ఇవి ఎక్కడి నుంచి వెళ్తాయి? వీటికంటూ ప్రత్యేకంగా ఎలాంటి నేషనల్ హైవే లేదు. సో ఇలాంటి నేషనల్ హైవే లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవి చక్కగా వెళ్ళటం కోసం ఒక కారిడార్ని నిర్మిస్తున్నారు. కారిడార్ అంటే దాని చుట్టూ లైట్లు పెట్టి మెయిన్ రోడ్ వేస్తారని కాదు, మామూలుగా అట్లా వదిలేసి ఇవన్నీ కూడా ఏనుగులు, పులులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం అటు ఇటు వెళ్ళటం కోసమని ఫెన్సింగ్ వేసి ఉంచుతారు. ఇలా వేయకపోవటం వలన ఏనుగులు, పులులు దారి తప్పి ప్రజల్లోకి వస్తున్నాయి, పంట పొలాల మీద దాడి చేస్తున్నాయి, ప్రజల్ని గాయపరుస్తూ వస్తున్నాయి. వాటికంటూ వెళ్ళటానికి ఒక సపరేట్ దారి ఉంటే అవి ప్రజల్ని డిస్టర్బ్ చేయవు, దానివల్ల ఉభయ కుశలోపరిగా ఉంటుంది. సో ఆ ప్రపోజల్లో భాగంగానే ఇక్కడ ప్రత్యేకంగా ఈ కారిడార్ని నిర్మిస్తున్నారు. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియన్ నేవీ డిక్లేర్స్ 2024 యాజ్ ఎ ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్. డిఫెన్స్లో మనము ఆర్మీ ఏదైతే ఉందో నేవీ, ఎయిర్ ఫోర్స్ చూస్తాం కదండి. ఈ నేవీలో ఈ షిప్లోకి వెళ్తారు, షిప్ అధికారులు ఉంటారు, కెప్టెన్ ఉంటాడు, వీళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు, అవన్నీ చూస్తాం. వీళ్ళు కనిపిస్తున్నది కొంతమందే. వీళ్ళు ఈ షిప్ ఎక్కి షిప్లోకి వెళ్ళి ఇక్కడ షిప్లో వంట చేయటానికి కానీ, ఈ షిప్ కావాల్సిన సామాన్లు కానీ, లేకపోతే ఇక్కడ షిప్లో ఉండే సరుకుల్ని బయటికి దించడం కానీ, ఇక్కడ ఉండే ఆఫీసర్లు ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండటం కోసం ఆ ఇంటి చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంచడం, అక్కడ గార్డెన్ మెయింటైన్ చేయటం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వర్క్స్ అదర్ దెన్ డిఫెన్స్ రిలేటెడ్. రక్షణ పరంగా కాకుండా ఎన్నో పనులని నిర్వహించాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ మనం ఇక్కడ
నావల్ సివిలియన్స్ అంటాము. సో ఎంతసేపు నేవీలో ఉండే డిఫెన్స్ అధికారులు ఆ జాబ్ చేస్తున్న వాళ్ళనే కాదు, వీళ్ళని కూడా మనము పట్టించుకోవాలి. సో ఇండియన్ నేవీ డిక్లేర్స్ 2024 యాజ్ ద ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్. వీళ్ళ సంక్షేమానికి ఏమేమి చర్యలు చేపట్టాలి, వీళ్ళ బెనిఫిట్కి ఏం చేపట్టాలి. మొత్తం నేవీ వర్క్ ఫోర్స్లో వీళ్ళ సంఖ్య 1/3 ఉన్నది. సో వీళ్ళకి తాగునీరు వీళ్ళు కూడా ఉండాలి కదా. నేవీ ఆఫీసర్స్ ఏ విధంగా అయితే పెద్ద పెద్ద క్వార్టర్స్లో ఉంటారో అలాంటి క్వార్టర్సే వీళ్ళకి అంత పెద్దవి కాకపోయినా కనీస సదుపాయాలతో క్వార్టర్స్ ఉండాలి. వీళ్ళ పిల్లలు చదువుకోవాలి, వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి. సో అందుకనే నేవీ డిక్లేర్స్ 2024 ఇయర్ ఆఫ్ నేవీ సివిలియన్స్. సో ఈ విధంగా డిక్లేర్ 2024 యుఎన్ఓవి కూడా చెప్పాను నేను, ఒకసారి అవి కూడా చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రీతి రజక్. ఈవిడ ఇండియాస్ ఆర్మీస్ ఫస్ట్ ఉమెన్ సుబేదార్. సో ఫస్ట్ ఉమెన్ సుబేదార్గా అయింది ఇండియా. చూడు 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వస్తే 2024 అంటే 75 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మొదటిసారిగా ఇండియన్ ఆర్మీలో ఉమెను ఈ స్థానంలోకి వచ్చింది. సో నారీ శక్తి. ఇంత టైం పట్టింది, బట్ ఎనీవే అట్లీస్ట్ ఇప్పటికైనా భారతదేశం కళ్ళు తెరిచింది, దానికి ఆనందించాలి. ఈవిడ చక్కగా సుబేదార్ ర్యాంక్కి వెళ్ళింది. అందరూ ఈవిడికి అభినందనలు తెలుపుతున్నాం మనందరం కూడా. ఈవిడ షూటింగ్ డిసిప్లిన్ స్పోర్ట్స్లో కానిస్టేబుల్గా చేరటం జరిగింది. స్పోర్ట్స్ కోటా నుంచి ఈవిడ బాగా రాణిస్తూ వస్తుంది. షూటింగ్ డిసిప్లిన్లో ఈవిడ పాల్గొనటం జరిగింది. 19th ఏషియన్ గేమ్స్ 2022వి 2023లో జరిగాయి. 19th ఏషియన్ గేమ్స్ చైనాలో ఈ ప్రాంతంలో జరిగినాయి. ఇక్కడ ఈవిడ భారత్కి సిల్వర్ మెడల్ని కూడా తీసుకుని వచ్చింది. సో ఈవిడ ఇండియాలో హవేల్దార్గా చేరింది. తర్వాత ఇప్పుడు సుబేదార్ ర్యాంక్కి రావటం జరిగింది. ఇప్పుడు జాయినింగు, అప్పుడే ప్రమోషన్స్ కూడా అందుకొని ముందుకు వెళ్తుంది. వెరీ గుడ్. ఈవిడ రేపు రాబోయే ఒలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతున్నాయి? ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. ఈ ఫ్రాన్స్కి సంబంధించి నేను మీకు ఈ పాస్పోర్టు, వీసా ఫ్రీ ఇవన్నీ కూడా చెప్పాను, ఎందుకో ఏంటి అని. ఒకసారి అది కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈవిడ సక్సెస్ఫుల్గా ఈ ఒలింపిక్స్లో కూడా గెలవాలని మనం ఆశిస్తాం. సో ఇది ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు. నిన్న మొన్న బడ్జెట్ సెషన్స్ వీటి వలన మేజర్ కరెంట్ ఇష్యూస్ రాలేదు, బట్ ఎనీవే ఇవి కూడా ఏమో చెప్పలేం. గ్రూప్ 2 పాయింట్ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఉపయోగకరంగా ఉండొచ్చు. ఇంకేమైనా ఉంటే ఫర్దర్ కంటిన్యూ చేస్తాను. సో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ వాళ్ళకి దీని తర్వాత ఇంకో క్లాస్ వస్తుంది. సో దాన్ని ఫాలో అవ్వండి, ప్రిలిమ్స్కి ఏంటి మెయిన్స్కి ఏంటి అని ఏ విధంగా ఉంటుందో. సో దీన్ని ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.